హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వో ట్రేడర్స్. ఈ వీడియోలో మీకు బ్యాక్ వాష్ అసలు ఎందుకోసం చేసుకోవాలి అండ్ ఎంత టైం చేయాలి ఇది డైలీ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే అప్కమింగ్ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఈ బ్యాక్ వాష్ అనేది ఎందుకు చేసుకోవాలని అంటే దీనివల్ల యూజెస్ ఏంటంటే, మనం ఇప్పుడు ప్లాంట్ చాలాసేపు కనుక రన్ చేయకుండా అలాగే హోల్లో పెట్టినట్టయితే ఈ వర్టికల్ వెజిల్స్లో ఉన్న శాండ్ ఫిల్టర్లో కానీ కార్బన్ ఫిల్టర్లో కానీ డస్ట్ పార్టికల్స్ ఇంకా వేరే కంటామినెంట్స్ పేరుకుపోతాయి అన్నమాట దాంట్లో. సో ఈ బ్యాక్ వాష్ ప్రాసెస్లో ఆ డస్ట్ పార్టికల్స్ అనేది ఈ ఇనిషియల్ స్టేజెస్లోనే రిమూవ్ చేసేస్తాం అనమాట, ఫ్లష్ అవుట్ చేసేస్తాం బయటికి. సో ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడే రిమూవ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ మెంబ్రేన్ పైన పడకుండా, మెంబ్రేన్ జామ్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో డైలీ బ్యాక్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ 15 to 20 minutes బ్యాక్ వాష్ అనేది చేయాలి 2 వెజిల్స్కి. సో మీరు డైలీ ప్లాంట్ రన్ చేయక ముందు ఈ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవాలి. సో ఇది అప్రాక్సిమేట్లీ మీకు 20 minutes పడుతుంది ఓవరాల్ 2 వెజిల్స్కి బ్యాక్ వాష్ చేయడానికి. ఇన్ కేస్ మీరు ఇంకేదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలనేది కూడా మాకు అర్థమవుతుంది. సో అది అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.